ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు ఎముక పుష్టికి దారుఢ్యానికి మంచి కాల్షియం అందించే రాగి చాకోస్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది పిల్లలకి, ముసలివారికి, గర్భవతులకు కూడా ఎక్కువ కాల్షియం ఉండే రాగి పిండిని తీసుకుని దాంతో చాకోస్ చేసుకోబోతున్నాం. మామూలుగానండి 100 గ్రాముల రాగి పిండిలో 366 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుందండి. అలాంటి రాగి పిండిని ఒక కప్పు తీసుకున్నాం. ఈ చాకోస్లోకి తీపి కొరకు బ్లాక్ డేట్స్ని గింజ తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాం. పీనట్ బటర్, వేరుశెనగ పప్పులు వేపించి బటర్గా చేసుకున్నాం. ఆ బటర్ను ఉపయోగిస్తున్నాం. ఈ చాకోస్ తయారు చేసుకోవడానికి పాలు తీసుకున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రాగి పిండి వేసేసేయాలి. గింజ తీసేసిన బ్లాక్ డేట్స్ని వేసేస్తున్నాం. ఇందులో పీనట్ బటర్, ఈ మూడింటిని చేయి పెట్టేసి బాగా పిండి కలపాలి. కలిపేటప్పుడు పాలు పోస్తూ కలుపుకోవాలి. కాల్షియం చాకోస్కి పిండి సిద్ధమైంది. చిన్న ఉండ తీసుకుని ఇట్లా గుండ్రంగా చేసేసి ఇట్లా చేసేసేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో మనకి చాలా చక్కగా వస్తాయి. బ్రెయిన్ డెవలప్మెంట్కి, మెమరీ బాగా బాగుండటం కోసం మనం మామూలు పాలు పోయటం బదులుగా ఇందులో కొబ్బరి పాలు పోసామన్నమాట. అందుకని అది చాలా మంచిది కొబ్బరి పాలు వాడటం. కొద్దిగా ఇట్లా చేసుకోవటం శ్రమ అనిపిస్తుంది, కానీ ఇలా చాకో చేసుకుని ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేకపోతే నాన్ స్టిక్లో కానీ అట్లా చేసుకుని మీరు ఉంచుకుంటే చాలా రోజులు ఉంటాయి. అవి ఎప్పుడన్నా కావాల్సినప్పుడు పాలల్లో వేసేసుకుని అట్లా తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ చాకోస్ అన్ని ఇట్లా సిద్ధమయ్యాయి. నాన్ స్టిక్ కంటే కూడా ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వారికి అయితే ఈజీ అయిపోతాయి. ఎయిర్ ఫ్రైయర్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుందాం. చాకోస్ అన్నిటిని ఒక 7-8 నిమిషాలు పెట్టుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో చక్కగా రోస్ట్ అయిపోతాయి. లేదా నాన్ స్టిక్లో పక్కన అట్లా పెట్టేసుకుని కూడా ఆ సన్న శాఖ మీద మీరు 2 వైపులా కాల్చుకున్నా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం వీటిని. నూట 180-180 డిగ్రీల వేడి టెంపరేచర్ మీటర్ మనం సెట్ చేసుకుని ఒక 5-6 నిమిషాల సేపు కనుక ఉంచేస్తే ఎయిర్ ఫ్రైయర్లో చక్కగా కాల్షియం చాకోస్ సిద్ధమైపోతాయి. రాగి చాకోస్ అంటే ఇట్లా ఉంచేసుకుని ఎయిర్ టైట్ కవర్స్లో కానీ లేకపోతే డబ్బాల్లో కానీ పెట్టేసుకుంటే ఎప్పుడన్నా పిల్లలకి, ముసలివారికి ఎప్పుడన్నా పాలల్లో ఇట్లాంటివి మనం కావాల్సినట్టు ఒక 10-20 వేసేసుకుంటే వేడి పాలలు వేసుకునేసరికి నాని మెత్తబడితే కాస్త నములుతూ ఆ పాలను తీసుకుంటుంటే పాలల్లో కాల్షియం మరియు చాకోస్లో ఉన్న కాల్షియం మంచి టేస్ట్, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఈ చాకోస్ని కూడా స్పెషల్గా తీసుకుంటారనమాట. అందుకని ఎముక పుష్టికి, దారుఢ్యానికి ఇలాంటి కాల్షియం చాకోస్, రాగి చాకోస్ చేసి పెట్టుకోండి. అవసరమైన వారికి, గర్భిణీలకి, బాలింతలకి, ముసలివారికి, పిల్లలకి, ఎముకలు గుల్లబారిపోయి ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్న స్త్రీలకి ఇది చాలా మంచిదని మరొకండి. ఎప్పుడన్నా పాలల్లో కూడా మనం ఇట్లా తీసేసుకుని చాకోస్ని అలా వేసేసుకుని ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి సమయం లేనప్పుడు ఇలా పాలు తీసుకుని చాకోస్ని రెడీగా ఇంట్లో ఉంచుకున్న వారు వేసేసుకుని కనుక తీసేసుకుంటే చాలా బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.